గుడ్ ఈవినింగ్ టు ఆల్. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారండి? సో ఈరోజు మీకు మంచి స్ప్రే తీసుకుని వచ్చానండి. స్ప్రే అండ్ ఫేస్ స్ప్రే కాదు, ఇది యాక్చువల్గా ఇన్సెక్ట్స్కి సంబంధించింది. చాలా మందికి ఇంట్లో బొజ్జింకలు కానీ మన నెక్స్ట్ ఇంకోటి మన బల్లులు కూడా ఇంట్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ స్ప్రే చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అక్కర్లేదు, మనం ఏం ఇంట్లో ఉన్నవే మనం యూజ్ చేసుకోవచ్చండి. జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేస్తున్నాము. వాటర్, నాప్కిన్ బాల్స్, డెటాల్, అంతే అండి. అవి 3 యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ స్ప్రే, మన స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, ఇలాంటి స్ప్రే బాటిల్ మన ఇంట్లో ఉంచుకుంటే బెటర్. ఇలాంటివి మనకు బాగా యూజ్ అవుతాయి. కంపల్సరీ ఇంట్లో ఉంచుకోండి. సో ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను. సో చాలా మందికి ఇంట్లో బొజ్జింకలు వస్తే చాలా ఫుడ్ కూడా చాలా స్పాయిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి బల్లులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అవి కూడా అక్కడ ఏ టైంలో మన ఫుడ్ మీద పడితే టెన్షన్ తోటి ఉంటారు లేడీస్. అలాంటి వాళ్ళకి ఈ స్ప్రే బాగా యూజ్ అవుతుందండి. కంపల్సరీ నా వీడియో ఎవరైనా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూస్తే మీకు వీడియో కూడా బాగా అర్థమవుతుందండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి గైస్. షేర్ చేస్తే అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో. సో మనం వీడియోకి ముందుకు వెళ్ళిపోదాము. సో చూస్తున్నారు కదండి, నా దగ్గర నాప్కిన్ బాల్స్ ఉన్నాయి. మనకి నాప్కిన్ బాల్స్ ఇంట్లో అవైలబుల్గా ఉంటే మన షాప్లో కూడా దొరుకుతాయి, తీసుకోండి. డెటాల్ ఇదే కాదు, మనకు బ్రౌన్ కలర్ డెటాల్ ఉంటుంది కదా, అది కూడా యాంటీసెప్టిక్ లిక్విడ్స్ ఉంటాయి కదా, ఇది బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇంకా మనకి స్ప్రే బాటిల్, నెక్స్ట్ మనకి స్మాష్ చేసుకోవడానికి, నెక్స్ట్ మనకి వాటర్ అండి. ఇవన్నీ ఉంటే మనకు సరిపోతుంది. మనకి లిజర్డ్స్ ఏం రావు. నెక్స్ట్ మనకి కాక్రోచెస్ కూడా ఈ స్మెల్కి రావండి. కంపల్సరీ యూజ్ చేయండి. ఎలా చేయాలో మీకు చెప్తాను ఇప్పుడు. సో నేను నాప్కిన్ బాల్స్ 2 తీసుకున్నానండి. ఇవి మనం స్మాష్ చేసుకుందాం. స్మాష్ చేసుకుంటే మనకు పౌడర్ అవుతుంది కదా. నాప్కిన్ బాల్స్ పిల్లలకి చాలా దూరంగా ఉంచండి. ఇవి మంచివి కూడా కాదు, చాలా డేంజరస్. సో మనం ఇవి ఎలా స్మాష్ చేసుకుని చూద్దాము. నేను దీంట్లో వేసుకుంటున్నానండి, మోటార్ జార్లోని. దీంట్లో మనం స్మాష్ చేసుకోవాలి. సో ఇలా స్మాష్ చేసి పౌడర్ చేసుకోండి మీరు. సో చూస్తున్నారు కదండి, నేను స్మాష్ చేసుకున్నాను, పౌడర్ చేసుకున్నాను. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, యాడ్ చేసుకుంది. ఇలాగా ఈ పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ డెటాల్ అండి. డెటాల్ ఇదే కాదు, మనకు బ్రౌన్ కలర్ లిక్విడ్ ఉంటుంది, అది కూడా బాగా పనిచేస్తుంది. ఇది ఫ్రాగ్రెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు బ్రౌన్ కలర్ లిక్విడ్ తీసుకోండి. నేను 2 కప్స్ తీసుకున్నాను. ఇది బాగా పనిచేస్తుందండి. కంపల్సరీ మీరు యూజ్ చేయండి, ఇంట్లో బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది బాగా మిక్స్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్ప్రే బాటిల్ రెడీ చేసుకుందాము. ఇలాంటి స్ప్రే బాటిల్ తెచ్చుకుని ఉంచుకొని ఇంట్లోకి చాలా యూజ్ అవుతుంది. మనం దీంట్లో ఫిల్టర్ చేద్దాం. మామూలు పోస్ట్ చేసుకుందాము. దీంట్లో ఫిల్టర్ చేసుకుందాం. మనం లిక్విడ్ అని దీంట్లో పోసుకుంటే మనం రెడీ అయిపోయినట్టు స్ప్రే. బాగా మిక్స్ చేసుకోండి. టైట్గా లిడ్ టైట్ పెట్టుకోండి. తర్వాత మిక్స్ చేసుకుంటారు కదా. చూసినాక స్ప్రే రెడీ అయిపోయింది. ఇంతే అండి మనం స్ప్రే రెడీ చేసుకోవడానికి. ఈ స్ప్రే మనం కంపల్సరీ ఎక్కడైనా మీకు బల్లీలు కానీ ఎక్కడ బొజ్జింకలు వస్తుంది మీకు తెలుస్తుంది కదా, అక్కడ ఎడ్జెస్ దగ్గర మీరు వేస్తే ఈ స్ప్రే చేస్తే మీకు కంపల్సరీ బొజ్జింకలు కానీ లిజర్డ్స్ కానీ ఏమీ రావు. ఇది మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. సో ఇంట్లో చాలామంది లేడీస్ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఈ వీడియో చూసి మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఒకసారి నా ఛానల్ ఏమైనా చూడకపోతే ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ కొట్టండి. సో ఈజీగా ఉంది కదా. సో ఈ స్ప్రే కంపల్సరీ యూజ్ చేయండి అందరూ గైస్. సో మీకు థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.